అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చావు కేక 5వ భాగం. 12 గంటలకల్లా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా ఆదిశేష ఇంటికొచ్చి తిన్నగా యుగంధర్ గదికి వెళ్ళాడు. మిస్టర్ యుగంధర్, బ్యాంకుకి వెళ్ళి సేఫ్టీ వాల్ట్ తెరిపించి చూశాను. సీతారామయ్య వాల్ట్లో ఒక్క కవర్ మాత్రం ఉంది, ఇంకేమీ లేదు అన్నాడు స్వరాజ్యరావు. ఆ కవర్లో ఏముంది? సీతారామయ్య వీలునామా. తన ఆస్తి అంతా ఆదిశేషయ్య రెండో కూతురు మీనాకు వ్రాశాడు. ఏమాత్రం ఆస్తి ఉంటుంది అడిగాడు యుగంధర్. ఆ బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్లో 20 లక్షలు ఉన్నాయి, కరెంట్ అకౌంట్లో 2 లక్షలు ఉన్నాయి, స్థిరాస్తి ఏమీ ఉన్నట్టు లేదు. ఈ డబ్బంతా మీనా ఒక్కదానికే ఇచ్చారా? అవును. సీతారామయ్య రంగూరు నుంచి ఈ దేశానికి రాగానే ఈ డబ్బంతా బ్యాంకులో వేశాడన్నమాట అన్నాడు యుగంధర్. అవును, సంవత్సరం క్రితం 2 నెలల కిందట బ్యాంకులో ఖాతాలు పెట్టాడు. రంగూరు నుంచి వచ్చింది కూడా అప్పుడే. తన ఆస్తి మీనాకి ఎందుకు ఇస్తున్నది వ్రాశారా? లేదు, వీలునామాలో 2 వాక్యాలున్నాయి. తన యావదాస్తి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లోనూ కరెంట్ అకౌంట్లోనూ ఉన్న డబ్బంతా కూడా ఆదిశేషయ్య రెండో కుమార్తె మీనాకు సంక్రమించాలని ఎవరి ప్రోద్బలము బలవంతము లేకుండా బుద్ధిపూర్వకంగా తానే నిర్ణయం చేశానని వ్రాశాడు. వీలునామా సీతారామయ్య దస్తూరితోనే ఉందా? అవును. తేదీ? నిన్న. యుగంధర్ లేచి పచారులు చేయసాగాడు. 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, మొన్న ఈ ఇంట్లో ఒక హత్య జరిగి శకుంతలాదేవి మరణించింది. మర్నాడు పొద్దున్న అంటే నిన్న ఉదయం సీతారామయ్య తన గదిలో కూర్చుని తలుపులు బిగించి అరగంట సేపు ఏదో రాసుకున్నాడు. తర్వాత ట్యాక్సీ ఎక్కి టౌన్లో ఉన్న బ్యాంకుకి వెళ్ళాడు. బ్యాంకీలో సేఫ్టీ వాల్ట్స్లోకి వెళ్ళాడు. బ్యాంకీ నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కాడు. వెల్లింగ్టన్ బ్రిడ్జి దగ్గర ట్యాక్సీ ఆపి ఏదో కాగితం చింపి ముక్కలు నీళ్లలో పడేశాడు. ఈ విషయాలన్నీ మొన్ననే మనకు తెలుసు. ఇవాళ సేఫ్టీ వాల్ట్లో అతను వీలునామా కనిపించింది. తనకున్న డబ్బంతా మీనాకిస్తున్నట్టుగా వీలునామాలో రాశాడు. దీన్ని బట్టి ఆలోచిస్తే మీకేమైనా తడుతుందా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ని. ఇన్స్పెక్టర్ ఒక్క నిమిషం ఆలోచించి అంతా అయోమయంగా ఉంది అన్నాడు. సరే, ఆ విషయం తర్వాత చర్చిద్దాం. సీతారామయ్యను గురించి మీరేమైనా బోగట్టా సేకరించగలిగారా అడిగాడు యుగంధర్. సీతారామయ్య స్వగ్రామం వజ్రాపురం. అతని తండ్రి వజ్రాపురంలో ఆయుర్వేద వైద్యం చేసేవాడు. సీతారామయ్యకు కూడా ఆయుర్వేదం తెలుసు. ఉన్నట్టుండి సీతారామయ్య ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. రంగూన్కు వెళ్ళాడని తర్వాత తెలిసింది. రంగూన్లో మొదట ఆయుర్వేద వైద్యం చేశాడు. తర్వాత ఒక స్నేహితుడితో కలిసి వ్యాపారం ప్రారంభించాడు. 20 ఏళ్ళు వ్యాపారం చేసి బాగా డబ్బు గడించాడు. సీతారామయ్యకి ఆదిశేషయ్యకి వ్యాపార రీత్యా ఎలాంటి సంబంధమైనా ఉందా? లేదు. మరి అయితే 20 ఏళ్ల నుంచి రంగూన్లో ఉండిన సీతారామయ్యకి ఆదిశేషయ్యకి స్నేహం ఎలా ఏర్పడింది? ఆ విషయం నేను ఆలోచించాను. చిన్నప్పటి స్నేహితులై ఉంటారు. ఆదిశేషయ్య భార్య లక్ష్మీదేవి పుట్టింటి వారి ఊరు వజ్రాపురం అట అన్నాడు స్వరాజ్యరావు. మరి ఆదిశేషయ్య స్వగ్రామం ఏమిటి? నరసరావుపేట. ఇన్స్పెక్టర్, రఘునాథుని గురించిన బోగట్టా ఏమన్నా సంపాదించారా అడిగాడు యుగంధర్. రఘునాథ్ ఈ మధ్య MA పాస్ అయ్యాడు. కాలేజీలో తెలివైన వాడని మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతని తండ్రికి బెంగళూరులో ఆఫీస్ ఒకటి ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్. ప్రకాష్? అతను అంతే. అతని గురించి చెడ్డ విషయాలు ఏం తెలియలేదు. మరి శకుంతలమ్మకి చాలా చిన్నతనంలో వైధవ్యం ప్రాప్తించింది. వజ్రాపురంలోనే పుట్టింట్లో 2 ఏళ్ళుంది. తర్వాత ఏదో జబ్బు చేసి ఇక్కడికి చెల్లెల దగ్గరికి వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే చెల్లెల ఇంట్లోనే ఉంది.
ఆమెను గురించి అంతకన్నా వివరాలు ఏమీ తెలియలేదు. ఆమె అత్తింటి వారికి ఆమెకి సంబంధ బాంధవ్యాలు తెగిపోయి చాలా కాలం అయిపోయింది అన్నాడు ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్, విచిత్రంగా ఉంది కదూ. శకుంతలమ్మని కానీ, సరోజను కానీ, సీతారామయ్యను కానీ, కమలను కానీ హత్య చేయటానికి కారణమున్న వాళ్ళెవరూ కనిపించడం లేదు కదూ. ఈ హత్యలకి ఎక్కడో ఏదో నిగూఢమైన కారణం ఉండి ఉంటుంది అని తోస్తోంది అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తల తిప్పి, ఏమో, అసిస్టెంట్ కమిషనర్ ఇవాళ నన్ను పిలిపించి కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఈ కేసును దర్యాప్తు చేసి హంతకుణ్ణి పట్టుకోగలవా, లేక ఇంకెవరినైనా ఈ కేసును అప్పగించమంటావా అని అడిగాడు. ఇన్స్పెక్టర్, మీనాను బెదిరిస్తూ వచ్చిన ఎర్ర కాగితం ఉత్తరాలతో ఈ కేసు ప్రారంభమైన సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదూ. ఆ ఉత్తరాలు ఎవరు వ్రాసింది ఇంతవరకు తేలలేదు. సీతారామయ్య గదిలో బల్ల సురుగులో ఎర్ర కాగితాలు మనకు కనిపించాయి. సరోజ గదిలో కూడా కనిపించాయి. సీతారామయ్య హత్యతో ఆ ఉత్తరాలు రాసింది అతను కాదని తేలింది. సరోజ ఆ ఉత్తరాలు రాసి ఉంటుంది అనుకోవటానికి ఆధారాలు లేవు. సీతారామయ్య బల్ల సొరుగులోనూ సరోజ బల్ల సొరుగులోనూ ఆ ఎర్ర కాగితాలు ఎవరో పెట్టి ఉండొచ్చు. ముందు ఆ ఉత్తరాలు ఎవరో వ్రాసింది మనం కనుక్కోవటం చాలా అవసరము, ముఖ్యం అన్నాడు యుగంధర్. యుగంధర్, అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో లీలగానైనా మీకు తెలుస్తోందా అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ పరధ్యానంగా ఇన్స్పెక్టర్ వైపు చూసి, పదండి, లక్ష్మీదేవితో మాట్లాడాలి అన్నాడు. ఇక మీనా తన గదిలోంచి బయటకొచ్చి యుగంధర్ గది ముందుకెళ్ళి లోపలికి తొంగి చూసింది. యుగంధర్ లేడు. ప్రభు గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. అతను లేడు. ఏం చేయటానికి తోచక వసారాలోకి వెళ్ళింది. జాకెట్ లోపల మడిచిపెట్టిన ఒక కవర్ బయటికి తీసింది. కవరులో ఉన్న ఎర్ర కాగితం తీసి మళ్ళీ ఒకసారి చదువుకుంది. మీనా, నిన్న రాత్రి అర్జెంటుగా నాకు వేరే పని తగిలింది. అందువల్ల నీ విషయం పట్టించుకోలేదు. ఈ రాత్రి నీకు చావు తప్పదు. ఆ ఉత్తరం పోస్టులో రాలేదు. తన దిండి కింద ఎవరో పెట్టారు. ఇంట్లో వాళ్ళెవరో ఈ ఉత్తరాలు రాస్తున్నారని మీనాకు దృఢమైంది. ఇంట్లో ఉన్న వాళ్ళనందరినీ మనసులో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచించింది. యుగంధర్ మీదకు నమ్మకం పోయింది. ఎందుకు ఆయన్ని గొప్ప డిటెక్టివ్ అంటారో ఆమెకు అర్థం కాలేదు. యుగంధర్ ఇంట్లో ఉండగానే ఇంకో హత్య జరిగింది. హంతకుడు ఎవరో తెలుసుకోలేకపోయాడు. ఇంట్లో వాళ్ళే ఎవరో ఆ ఉత్తరాలు రాస్తూ ఉంటే ఎవరు రాస్తుంది కనుక్కోలేకపోయాడు. ఊరికే హడావిడి చేస్తూ ఇల్లంతా తిరుగుతాడు. ఎప్పటికప్పుడు ద్రోహిని కనిపెట్టి పట్టుకునేటట్టుగా కనపడతాడు. అంతా ఉత్త నటన. తనకెంత తెలుసో అతనికి అంతే తెలుసు అనుకుని తనలో తను నవ్వుకుంది. ప్రభు ఎందుకో యుగంధర్ని దేవుళ్ళా చూస్తాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగా వసారాలో ఎవరో నడిచి వెళుతున్నట్టు అలికిడై అటు తిరిగి చూసింది మీనా. రఘునాథ్ అతని గదిలోకి వెళ్తున్నాడు. రఘు అని పిలిచింది. రఘు ఆగి ఏ అని అడిగాడు. ఒక్క మాట. రఘు నెమ్మదిగా మీనా దగ్గరికి వచ్చాడు. ఏ అలా ఉన్నావే అడిగింది మీనా. తనను చూడగానే ఇదివరకు లాగా నవ్వలేదు అతను. అతనిలో ఏదో మార్పు వచ్చినట్టుగా స్పష్టంగా కనిపించింది. ఏమీ లేదు అన్నాడు రఘు ముక్తసరిగా. రఘు, నాకు చాలా భయంగా ఉంది. ఈ ఇల్లు దెయ్యాల కొంప అయింది. ఎక్కడ చప్పుడైనా గుండె ఆగిపోతోంది అన్నది మీనా అతనికి కొంచెం దగ్గరగా జరుగుతూ. అవును, అందరికీ అలాగే ఉంది అంటూ రఘు ఒక అడుగు వెనక్కి వేశాడు. మీనా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, రఘు, ఎందుకు ఇవాళ చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నావు? ఏం జరిగింది అడిగింది. రఘు జవాబు చెప్పలేదు. క్షణం ఆగి, నాకు పనుంది, వెళ్ళాలి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మీనా అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడింది. మీనా అంటూ ప్రకాష్ వచ్చి పక్కన నిల్చున్నాడు. పరధ్యానంగా ఉన్న మీనా ఉలిక్కిపడి పక్కకు తిరిగి, నువ్వా బావా అంది. మీనా అన్నాడు అతను మళ్ళీ. ఏమిటి బావా? ఏమీ లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీనా అని పిలుస్తూ ఉంటే నాకెందుకో బాగుంటుంది. మీనా ప్రకాష్ని జాలిగా చూసింది. మీనా, నీకెందుకు నేనంటే ఇష్టం లేదు చెప్పవు అని అడిగాడు. అదేమిటి బావా, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పానా? ఇష్టం లేకపోతే నీతో ఇలా ఎందుకు మాట్లాడతాను అంది మీనా. ప్రకాష్ జేబులోంచి సిగరెట్ పెట్టె తీసి ఒక సిగరెట్ వెలిగించాడు.
మాట్లాడే ఇష్టం కాదు మీనా, నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు. ఓహో అదే, నీకు కమలన్నా ప్రాణమేగా అన్నది నవ్వుతూ. ప్రకాష్ మొహం ఎర్రనైంది. మీనా, నువ్వు నన్ను ఇలా అపహాస్యం చేయటం బాగాలేదు. కమలంటే కూడా నాకు ఇష్టమే, కాదనటం లేదు. నువ్వు కమల ఇద్దరూ అందమైన వాళ్లే. మీ ఇద్దరినీ చూసిన యువకుడు తన హృదయాన్ని తను తెలుసుకోలేక సతమతమవుతాడు. నేనెటూ తేల్చుకోలేక కొంతకాలం సందిగ్ధంలో పడిన మాట నిజమే, కానీ ఇప్పుడు మనస్సు స్థిరం చేసుకున్నాను. నాకు నువ్వే కావాలి అన్నాడు ప్రకాష్ ఆవేశంతో. అయితే అందమైన ఆడవాళ్ళని చూసినప్పుడల్లా నువ్వు సందిగ్ధంలో పడుతూ ఉంటావన్నమాట. అబ్బబ్బా, ఏమిటి కొంటి ప్రశ్నలు? నేను అన్నది నిజమే కదా. కమల అందమైంది, నేను అందమైన దాన్ని. మా ఇద్దరిలో ఎవరిని ఏరుకోవాలో తెలియక తికమకలు పడ్డావు. రేపు నాకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే మళ్ళీ సందిగ్ధంలో పడతావు కదూ అని మీనా తన గదిలోకి పరిగెత్తింది. ఇక యుగంధర్, స్వరాజ్యరావు లక్ష్మీదేవి గది వద్దకు వెళ్ళి తలుపు తట్టారు. ఎవరో అడిగింది లక్ష్మీదేవి లోపల నుంచి. నేను యుగంధర్ని, మీతో ఒక మాట మాట్లాడాలి. తలుపు గడియ తీసే ఉంది, రండి. యుగంధరు, స్వరాజ్యరావు లోపలికి వెళ్ళారు. అది బాగా పెద్ద గది. గది మధ్యలో ఒక పెద్ద మంచం. మంచం దగ్గరగా ఓ పడక కుర్చీ, ఇంకో 2 కుర్చీలు ఉన్నాయి. లక్ష్మీదేవి పడక కుర్చీలో కూర్చునుంది. యుగంధర్ గదంతా ఒకసారి కలయి చూశాడు. ఒక మూల బీరువా, ఇంకో మూల డ్రెస్సింగ్ టేబుల్, దాని పక్కన ఇనప్పెట్టే ఉన్నాయి. పైన ఫ్యాను తిరుగుతోంది. తలుపుకి ఎదురుగా ఒక కిటికీ ఉంది. నిద్ర లేకపోవటం వల్ల, ఆదుర్దా వల్ల లక్ష్మీదేవి చాలా నీరసంగా కనిపించింది. రండి కూర్చోండి అన్నది లక్ష్మీదేవి. యుగంధర్, స్వరాజ్యరావు కూర్చున్నారు. లక్ష్మీదేవి గారు, మీ ఇంట్లో జరుగుతున్న ఈ ఘోరమైన హత్యలకు కారణం మీకు తెలుసా అడిగాడు యుగంధర్. లక్ష్మీదేవి అమాయకంగా చూస్తూ, తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? అక్కయ్యని ఎవరైనా కానీ ఎందుకు చంపాలి? ఏమిటో అంతా అయోమయంగా ఉంది అంది. ఈ హత్యలు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళలోనే ఎవరో ఒకరు చేస్తున్నారని ఖండితంగా చెప్పగలను. మీకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు యుగంధర్. ఈ ఇంట్లో ఒకరా? బాగానే ఉంది. మా ఇంట్లో మనిషి ఈ హత్యలు చేస్తున్నాడని నేను నమ్మను అన్నది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గారు, ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? పర్వాలేదు, అడగండి. మీ ఒంటి మీద ఉన్న నగలు కాక ఇంకా వేరే నగలున్నాయా మీకు అడిగాడు యుగంధర్. ఈ ప్రశ్నలో అంతరార్థం ఏమిటో అని ఆశ్చర్యపోయాడు ఇన్స్పెక్టర్. లక్ష్మీదేవి తన ఒంటి మీద ఉన్న నగలను ఒకసారి చూసుకుంది. మెడలో 2 పేటల చంద్రహారం, చేతులకు 2 బంగారు గాజులు, చెవులకు రంగూన్ డైమండ్ దుద్దులు పెట్టుకుంది. నాకింకా చాలా నగలున్నాయి, ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటాను అంది లక్ష్మీదేవి. ఆ నగలన్నీ ఇనప్పెట్టిలోనే ఉన్నాయా? అవును. దయచేసి ఒకసారి ఇనప్పెట్టి తెరుస్తారా? మీ నగలు చూస్తాను. ఎందుకు? ఎవరైనా నా నగలు దొంగిలించి ఉంటారు అని అనుమానిస్తున్నారా అన్నది లక్ష్మి. ఆమె మొహంలో ఆదుర్ద, భయం స్పష్టంగా కనపడ్డాయి. ఏమో, ఒకసారి చూడటం మంచిదనుకుంటాను అన్నాడు యుగంధర్. లక్ష్మీదేవి కుర్చీలోంచి లేచి తాళం చెవుల గుత్తి తీసుకుని ఇనప్పెట్టె తెరిచింది. యుగంధర్ ఇనప్పెట్టె దగ్గరికి వెళ్ళాడు. మీరే చూడండి అన్నది లక్ష్మీదేవి. యుగంధర్ ఇనప్పెట్టెలో ఉన్న అట్టపెట్టెలు ఒక్కొక్కటే బయటికి తీసి పక్కనున్న బల్ల మీద పెట్టాడు. లక్ష్మీదేవి గారు, ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవన్నీ నా నగలు. కింద అరలో పిల్లల నగలున్నాయి అంటూ ఇంకో తాళం చెవి తీసి ఇనప్పెట్టెలో కింద ఉన్న అర తెరిచింది. అందులో ఇంకా కొన్ని అట్టపెట్టెలున్నాయి. యుగంధర్ వాటిని బయటికి తీసి బల్ల మీద పెట్టాడు. అవి రంగురంగుల పెట్టెలు, చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఉంగరాలు, దండలు, నెక్లెస్లు, గాజులు, బ్రోచీలు, దుద్దులు, లోలకులు ఆ పెట్టెల్లో మెహమల్ గుడ్డ మీద మెరుస్తున్నాయి. యుగంధర్ ఒక నెక్లెస్ని చేతిలోకి తీసుకుని, లక్ష్మీదేవి గారు, దీని ఖరీదు ఎంత అని అడిగాడు. అదే 3200 అని చెప్పింది లక్ష్మీదేవి. అబ్బా, ఇవి రవ్వల మీరే కొన్నారా? అవునండి, 100 మల్స్లో నేనే కొన్నాను. అయితే మీకు బంగారము రవ్వలు నాణ్యం చేయటం బాగా తెలిసుండాలి కదూ? లక్ష్మీదేవి నవ్వింది. నాకేమంత తెలియదు, అందంగా కనపడ్డ నగలు కొనేస్తాను అంది. అయితే మంచి బంగారమో కాదో, రవ్వలు మంచివో కావో మీకు ఎలా తెలుస్తుంది? తెలిసిన వాళ్ళని ఎవరినైనా మీతో తీసుకెళ్తారా? లేదండి, నేనే వెళ్తాను. వస్తే పిల్లలు కూడా నాతో వస్తారు.
అంతే, షాపు వాళ్ళు మోసం చేస్తారనే భయం లేదు నాకు. నూర్మల్స్ పేరు ప్రఖ్యాతి ఉన్న షాపు, అన్ని నగలు అక్కడే కొంటాను నేను అంది. యుగంధర్ తల ఊపి, అవును, నూర్మల్స్ వారు మోసం చేయరు, చాలా పెద్ద కంపెనీ అని ఒక్కొక్క నగను పరీక్షింపసాగాడు. జేబులోంచి ఒక బోతద్దం తీసి దాంతో రవ్వలను చూశాడు. 10-15 నిమిషాలు అన్ని నగలను పరీక్షించి ఇక దాచేయండి అని చెప్పాడు. లక్ష్మీదేవి ఆ నగల పెట్టెలను మళ్ళీ ఇనపెట్టెలో పెడుతూ, మీరు అనవసరంగా అనుమానపడ్డారు, నా నగలన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అంది. మంచిదేగా, ఈ మధ్యన మీరు నగలేం కొనలేదా అడిగాడు యుగంధర్. లేదు. సరే, ఇక వస్తామంటూ యుగంధర్ ఇన్స్పెక్టర్ పిలుచుకుని గదిలోంచి బయటకు వచ్చాడు. యుగంధర్, అసలే అంతు చిక్కకుండా ఉన్న కేసు నాకు మరింత గందరగోళం అవుతోంది. ఆ నగలకి ఈ హత్యలకి ఏమైనా సంబంధం ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్ నడవాలోకి వెళ్ళగానే. అవును, ఉంది. ఏమిటది? యుగంధర్ వంగి ఇన్స్పెక్టర్ చెవి దగ్గర నోరు పెట్టి రహస్యంగా, అవన్నీ ఇమిటేషన్ నగలు, గోల్డ్ కవరింగ్ చేయబడ్డాయి, అన్నీ రంగూన్ డైమండ్స్ అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంతో యుగంధర్ని చూసి, అయితే అన్నాడు. సవర్సు బంగారం, మంచి రవ్వలు అయితే వాటి ఖరీదు 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ నకిలీ నగలు 700-800 కన్నా ఖరీదు చేయవు అన్నాడు యుగంధర్. అయితే లక్ష్మీదేవి అబద్ధం చెప్పిందన్నమాట. ఆ నగలు నూర్మల్స్లో కొనటం నిజం కాదు అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తల తిప్పాడు. నూర్మల్స్లో లక్ష్మీదేవి నగలు కొన్న మాట అబద్ధం కాదు. ఓ అట్టపెట్టెలో లక్ష్మీదేవి పేరుంది, కానీ ఆ నగలు ఇప్పుడు ఇనప్పెట్టెలో లేవు. సరిగా వాటికి నకళ్ళు మాయా బంగారంతోనూ రంగూన్ రవ్వలతోనూ చేయించి ఇనప్పెట్టెలో పెట్టారెవరో అన్నాడు యుగంధర్. ఇంతకీ దీనికి హత్యలకి సంబంధం ఏమిటో చెప్పారు కాదు అన్నాడు ఇన్స్పెక్టర్. క్షమించండి ఇన్స్పెక్టర్, నాకు కొన్ని అనుమానాలు కలిగాయి. ఆ అనుమానాలు నిర్ధారణ అయ్యేంతవరకు మీకేం చెప్పలేను. రేపటి వరకు గడువు ఇవ్వండి. హత్య చేసిన మనిషిని తప్పకుండా పట్టుకుంటాను అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధర్ని తీక్షణంగా చూస్తూ, అంత రహస్యం దేనికి? ఈ లోపగా ఇంకో హత్య జరిగితే? జరగదు. నా అనుమానం సరైందైతే ఈ రాత్రి మీనాను హత్య చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. నేను రాజు నీడలాగా అనుక్షణం మీనాను కనిపెట్టి ఉంటాం అన్నాడు యుగంధర్. అన్నట్టు రాజేడి కనిపించనే లేదే అడిగాడు ఇన్స్పెక్టర్. రాజుని ఒక చిన్న పని మీద ఊళ్ళోకి పంపాను అని చెప్పాడు యుగంధర్. మధ్యాహ్నం భోజనాలకు అందరూ భోజనాల గదిలో చేరారు. ఎవ్వరికి ఆకలి లేదు. ప్రభు వచ్చి యుగంధర్ని రాజుని కూడా భోజనాలకు రమ్మని పిలుచుకుని వెళ్ళాడు. అందరూ విస్తళ్ల ముందు కూర్చుని మొక్కుబడి తీర్చుకున్నట్టు తిన్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. ఎవరి మొహం మీద నవ్వు లేదు. ఆ రోజు ఆదిశేషయ్య ఆఫీస్కి వెళ్ళలేదు. ప్రకాష్ కూడా వెళ్ళలేదు. భోజనాలు పూర్తయ్యాక మగవాళ్ళు హాల్లోకి వచ్చారు. ఆడవాళ్ళు భోజనాల గది పక్కనున్న వసారాలోకి వెళ్ళారు. రఘునాథ్ ఆదిశేషయ్య దగ్గరికి వెళ్ళి, మీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నాడు. ఆదిశేషయ్య రఘునాథ్ని ఎగాదిగా చూసి, ఏం మాట్లాడాలి అని అడిగారు. ఆంతరంగిక విషయం, ఓసారి అలా తోటలోకి రండి అన్నాడు. ఆదిశేషయ్య ఇష్టం లేకుండానే రఘుతో తోటలోకి వెళ్ళాడు. 5 నిమిషాల్లో ఇద్దరూ మళ్ళీ ఇంట్లోకి వస్తున్నారు. వచ్చేటప్పుడు కూడా ఆదిశేషయ్య మాట్లాడుతూనే ఉన్నాడు. దేనికైనా సమయాలుంటాయి. ఈ ఇంట్లో ఇప్పటికెవరో 2 నిండు ప్రాణాలు తీశారు. ఆ మనిషి దొరకలేదు. ఇల్లంతా పోలీసులతో గోలగా ఉంది. ఈ సమయంలోనా నువ్వు పెళ్లి విషయం మాట్లాడటం అంటూ హాల్లోకి వస్తున్నాడు ఆదిశేషయ్య. రఘునాథ్ మొహం కందగడ్డయింది. కోపము, సిగ్గు అతని మొహం మీద స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంటి పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది కనుకే ఇప్పుడు ఈ విషయం ప్రస్తావించాను. కమల ఈ ఇంట్లో ఇంకొక రోజు కూడా ఉండటం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే ఒకసారి ఆమెను చంపడానికి ప్రయత్నం జరిగింది అన్నాడు రఘునాథ్. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ హాల్లోకి వచ్చారు. హాల్లో యుగంధర్ రాజు ఉన్న విషయం మర్చిపోయి బిగ్గరగా మాట్లాడుతున్నారు. వసారాలో కూర్చున్న ఆడవాళ్ళకు కూడా వీళ్ళ మాట్లాడటం వినిపించింది. హత్య గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని వాళ్ళు కూడా హాల్లోకి వచ్చారు. అవును, కమల మీద హత్యాయత్నం జరిగిన మాట నిజమే. అయితే పెళ్లికి అప్పగింతలకి ఇదా సమయం అన్నాడు ఆదిశేషయ్య. కాదా మరి? ఈ ఇంట్లో పిచ్చివాడో దెయ్యం పట్టినవాడో ఎవరో హంతకుడు యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఏ నిమిషాన ఎవరికి మూడుతుందో తెలియదు.
ప్రాణాల మీద ఆశ ఉన్న వాళ్ళెవరు ఇంకో గడియ కూడా ఇంట్లో ఉండకూడదు అన్నాడు రఘునాథ్. ఓహో, అయితే జాగ్రత్త పడు, నీ సంగతి నువ్వు చూసుకో, ఎవరు నిన్నిక్కడ ఉండమనలేదు అన్నాడు ఆదిశేషయ్య కోపంగా. నా విషయం కాదు, నాకు భయంగా ఉంది, కమల విషయం. లక్ష్మీదేవి వచ్చి తన భర్త పక్కన నిల్చుంది. భార్యను చూసి ఆదిశేషయ్య, రఘు కమలను పెళ్లి చేసుకుంటాడట, కమల కూడా ఒప్పుకుందట అన్నాడు. మంచిది అన్నది లక్ష్మీదేవి. వెంటనే పెళ్లి చేసుకుని కమలను తనతో తీసుకెళ్ళిపోతాడట అన్నాడు ఆదిశేషయ్య మళ్ళీ. లక్ష్మీదేవి రఘువు వైపు అదో విధంగా చూసి, అవునా నాయనా అంది. అవునండి అన్నాడు రఘు. తప్పు, ఇది ఆ సమయం అన్నది లక్ష్మీదేవి. ఇందులో తప్పే ఉంది అన్నాడు రఘు చికాగ్గా. అక్కయ్య పోయినందుకు ఇంట్లో మేమంతా దుఃఖంలో మునిగి ఉండగా ఇప్పుడు నువ్వు పెళ్లి విషయం మాట్లాడచ్చా? తప్పు కదూ అన్నది లక్ష్మీదేవి. అవును, సామాన్య పరిస్థితుల్లో ఇలాంటి సమయంలో పెళ్లి విషయం మాట్లాడటం చాలా పెద్ద తప్పు, కానీ ఇది సామాన్య పరిస్థితి కాదుగా అన్నాడు రఘు. అంటే అడిగింది లక్ష్మీదేవి. ఇందాకటి నుంచి అదే చెప్తున్నాను, కమలను చంపడానికి మొన్న ఒకసారి ప్రయత్నం జరిగింది, అది ఫలించకపోవటం మన అదృష్టం. ఇంకోసారి ఆ అదృష్టం ఉంటుందని నిశ్చయం ఏమిటి? కమల ఇంట్లో ఉండటం మంచిది కాదు, నాతో తీసుకెళ్తాను అన్నాడు. లక్ష్మీదేవి రఘుని కోపంగా చూసింది. కని పెంచి పెద్దదాన్ని చేసిన నాకంటే కమల మీద మీకు ఎక్కువ ఆపేక్ష ఉందా రఘు? అందుకే మీకు చెప్తున్నాను, మీరైనా అర్థం చేసుకుంటారని నా ఆశ. రఘు, ఇంట్లో వాళ్ళల్లో ఎవరో ఒకరు హంతకుడై ఉండాలని పోలీసులు అంటున్నారని నీకు తెలియదా అన్నాడు ఆదిశేషయ్య. రఘు తల ఊపాడు. ఆదిశేషయ్య ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇంతలో మీనా, నాన్న, ఆ హంతకుడు అతనే అయి ఉండొచ్చుగా, ఎవరికి తెలుసు అని అరిచింది. మీనా అని కమల మీనను హెచ్చరించింది. రఘు ముఖం పాలిపోయింది. మీనా వైపు చూడను కూడా చూడలేదు. క్షమించండి, ఆదుర్ద కొద్దీ మాట్లాడాను అని చెరచెరా నడుస్తూ తోటలోకి వెళ్ళిపోయాడు రఘు. అందరూ మీనా వైపు తిరిగారు. కానీ మీనా ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి పరిగెత్తి వెళ్ళిపోయింది. మరి తరువాయి భాగం మనం కాసేపట్లో విందాం. థ్యాంక్ యూ.